కుటుంబ వివాదం నేపథ్యంలో సినీ హీరో మంచు మనోజ్ గాయపడ్డారనే వార్తలు సంచలనంగా మారాయి. తాజాగా అతడు ఆసుపత్రికి సంబంధించి మెడికల్ రిపోర్టులు వచ్చాయి. అందులో సంచలన అంశాలు వెలుగులోకి వచ్చాయి. మంచు కుటుంబంలో తీవ్ర స్థాయిలో విభేదాలు ఏర్పడ్డ పరిస్థితుల్లో హీరో మంచు మనోజ్ తీవ్రంగా గాయపడ్డారు. ఇప్పటికే కుటుంబంతో ఆసుపత్రికి వెళ్లి మనోజ్ చికిత్స పొందాడు. ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్యులు నిర్వహించిన పరీక్షల్లో విస్తుగొలిపే విషయాలు తెలిశాయి. మెడకు పట్టితో కనిపించటం అందరినీ ఆందోళనకు గురిచేయగా పరీక్షల్లో మనోజ్కు మరికొన్ని గాయాలున్నాయని తేలింది. శరీరంలో కొన్ని భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయని మెడికల్ రిపోర్టు చెబుతోంది. జల్పల్లిలోని ఫామ్ హౌస్ లో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసినట్టు వైద్య రిపోర్టులో ఉంది. 8వ తేదీ ఆదివారం ఉదయం 9:30 గంటల సమయంలో దుండగులు దాడి చేశారు. మెడపై, కుడి భుజం, తొడ భాగంలో గాయాలయ్యాయని రిపోర్టు చెబుతోంది. పలు శరీర భాగాల్లో ఫ్రాక్చర్ అయినట్టు వైద్య నివేదికలో ఉంది. దీని కారణంగానే మనోజ్ ఇప్పుడు నడవలేని పరిస్థితిలో ఉన్నాడు. ఇప్పటికే మెడకు పట్టితో ఉన్న విషయం తెలిసిందే. మంచు కుటుంబంలో ఆస్తుల వివాదం పోలీస్ స్టేషన్ వరకు చేరింది. పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో మంచు మనోజ్తో పాటు మంచు కుటుంబం నుంచి కొందరు వచ్చారని తెలుస్తోంది. ఈ సందర్భంగా తనపై దాడికి పాల్పడిన వారిపై మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై దాడికి పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. గుర్తు తెలియని వ్యక్తులు అని తన ఫిర్యాదులో పేర్కొన్నట్టు తెలుస్తోంది. కాగా మంచు కుటుంబంతో జరుగుతున్న వివాదంలో హైదరాబాద్లో పేరుగాంచిన రౌడీ షీటర్ చిన్న శ్రీశైలం యాదవ్ రంగంలోకి దిగినట్టు సమాచారం. కుటుంబంలో వివాదాలపై సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ప్రవేశించారని తెలుస్తోంది. మంచు కుటుంబంలో వివాదం పరిష్కరించండి అంటూ ఫోన్ చేశారనే వార్తలు బయటకు వచ్చాయి. మోహన్ బాబుతో మాట్లాడుతున్నా సెట్ చేస్తా అంటూ రజనీకాంత్కు చిన్న శ్రీశైలం యాదవ్ వివరణ ఇచ్చినట్టు సమాచారం.